రోజు ఈస్టర్, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజు, మరణాన్ని జయించిన రోజు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు చక్కగా ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి 3 రోజుల తర్వాత ఆయన లేచిన రోజు. ప్రాముఖ్యమైన రోజు ఏంటంటే, యేసుప్రభు వారు 2026 సంవత్సరం క్రితం ఏ రోజు ఏ తారీఖు చనిపోయారో, మళ్ళీ 2026 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ అదే డేటు వచ్చింది. అంటే చనిపోయిన రోజు అలాగే తిరిగి లేచిన రోజు సేమ్. అప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన రోజు మళ్ళీ అన్ని వేల సంవత్సరాల తర్వాత అదే డేట్ వచ్చింది. అది చాలా సంతోషం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్టయితే లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గురించి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి. చాలు, హల్లెలూయా. ఈ 4 సువార్తల్లో మత్తయి, లూకా, మార్కు, జాన్, అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో ఈ 4 మంది భక్తులు ఒక్కొక్కరు డిఫరెంట్గా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు రాశారు. అయితే కొంచెం లూకా మనం ఎందుకు తీసుకున్నామంటే, లూకా ఒక డాక్టర్, ఆయన మంచిగా రాస్తాడని ఆ యొక్క పాయింట్స్ మనం కరెక్ట్గా తీసుకుంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఒక్కొక్క సువార్తల్లో ఒక్కొక్క రకంగా రాయబడి ఉంది. ఒక చోట మరియా మరి వేరొక మరియా వెళ్ళారని, ఇక్కడ కొంతమంది స్త్రీలని, ఇట్లాగా ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకంగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి కోసం తెల్లవారి ఎక్కడికి వెళ్ళారంట? సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు? ఆదివారం వెళ్ళారు. ఆదివారం తెల్లవారి ఆయన వెళ్ళారు అక్కడికి. ఎవరిని చూడడానికి? యేసు ప్రభు వారి యొక్క బాడీని చూడడానికి వెళ్ళారు. అయితే యేసు ప్రభు వారు చనిపోక ముందు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను చనిపోయి మళ్ళీ తిరిగి లెగుస్తా, మీతో పాటు నేను ఉంటా అని చెప్పాడు. మరి వీళ్ళకి బుద్ధి ఉండాలిగా, పొద్దున్న లేచి ఎందుకు వెళ్ళాలండి? వాక్యం వింటున్నాం, దేవుడు చెప్పిన మాటలు విన్నాం. మరి బుద్ధి జ్ఞానం ఉంటే మళ్ళీ సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తారు? యేసుప్రభు వారు ఏం చెప్పారు? నేను లెగుస్తా, తిరిగి మళ్ళీ మీ మధ్యలోకి వస్తా, 40 రోజులు మళ్ళీ మీతో పాటే నేను ఉంటా. మరి ఎందుకని వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళాలండి? ఎవరు వాళ్ళు? దేవుని శిష్యులు. దేవునితో పాటు తిరిగిన ఇంకో కొంతమంది ఉన్నారు, వీళ్ళు వెళ్ళారు సమాధి దగ్గరికి. ఇప్పుడు వీళ్ళకి బుద్ధి ఉందంటారా, బుద్ధి లేదంటారా? దేనికి వెళ్ళాలి సమాధి దగ్గరికి? నేను ఇక్కడ లేను, నేను తిరిగి లెగుస్తాను, నేను 40 రోజుల పాటు మీతో ఉంటానని చెప్పిన యేసయ్య కోసం వెళ్తే అది బుద్ధిహీనతే. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా అక్కడ లేడు, ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఇప్పుడు యేసయ్యని ఇంకా ఎదుగుతానే ఉన్నాం. ఎప్పటి నుంచి? 2026 సంవత్సరాల నుంచి మనం ఎదుగుతానే ఉన్నాం. ఎందుకు ఎతకాలి? ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆయన. ఏమండి? కాబట్టి ఈస్టర్ అంటే ఒక పండగ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈస్టర్ అంటే అదొక దేవత పేరు. దాన్ని కలిపి ఈస్టర్గా, అంటే హిబ్రూ ఆ యొక్క లాంగ్వేజ్లో ఈస్టర్ అంటే ఆ యొక్క దేవత పేరు ఏదో ఉంది, ఆ దేవత పేరు కలిసి ఉంటే దీన్ని ఈస్టర్గా పెట్టారు. ఇది మన పండగ ఏం కాదు ప్రియమైన, కానీ క్రైస్తవులుగా మన యేసు ప్రభువారు తిరిగి లేచాడు కాబట్టి నిజంగానే మనకు గొప్ప పండగే.
కానీ అది దాన్ని మన ఈస్టర్ అనేది ఆ ఓడు కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ అందరికీ ఒక మాట ఏం చెప్తున్నానంటే, యేసయ్య సమాధుల్లో లేడు. ఆయన ఎక్కడున్నాడంట? తెలియదు, ఖాళీగా ఉందండి సమాధి. సో మీరేమి వెళ్ళి ఎతకొద్దు, తెల్లవారి ప్రయత్నాలు చేయొద్దు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఆయన తిరిగి లేచిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డ. సో మనం ఎతకాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఈ యొక్క ఈస్టర్ పండుగ ప్రపంచమంతా కూడా మనం జరుపుకుంటాం అంతా. ఎందుకని? యేసు ప్రభు వారు తిరిగి లేచాడని. ప్రపంచమంతా నువ్వు ఎక్కడ, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్ని సమాధులు మూసే ఉన్నాయి, కానీ ఒక యేసయ్య సమాధి మట్టికి తెరిచి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప విషయమో తెలుసా? ఈ లోకంలో ప్రతి మనిషి చనిపోయిన వాళ్ళే, కానీ యేసయ్య ఒక సమాధి మాత్రమే తెరిచిపడి ఉంది. స్టిల్ ఇప్పుడు కూడా ఆ రాయి అలా దొరికించి పక్కన పెట్టి ఆయన సమాధి అలాగే ఉంచారు. వై? బికాజ్ ఆయన లేడు అక్కడ. ఆయన అక్కడ లేడు కాబట్టే దాన్ని అలాగే తీసి, ఒకవేళ చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి, తీసి ఉంచుతారా? ఏమండి, బాక్స్ తీసి ఉంచుతారా? కానీ యేసయ్య సమాధి మట్టికి తీసి ఉంచారు. ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి మృతుల్లో ఆయన్ని వెతకొద్దు, ఆచారంగా చేయొద్దు అని దీని అర్థం. అర్థమవుతుందా? ఆచారాలు మనం అదే అంటే మనం ఇప్పుడు పిల్లి ఎదురైతే వెళ్ళకూడదు అంటారు చూసారా? లేకపోతే తుమ్మితే ఎవరు అంటారు చూసారా? తుమ్మినా యాక్సిడెంట్లు అయినాయి, ఆగినా యాక్సిడెంట్లు అయినాయి, పిల్లి ఎదురైనా ఎదరోకైనా యాక్సిడెంట్లు అయినాయి. దానికి సంబంధాలు ఏంటంటే, ఏదో మన పెద్దలకు ఏం తెలియక అలా ఖాళీగా ఉండి ఎన్ని పెట్టారు, మనం అయ్యే ఒక ఆచారంగా మనం చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన సమాధి ఇప్పటికీ తెరిచే ఉంది, ఆయన లేడు అక్కడ. సో అలెగ్జాండర్ అనే ఒక రాజు, ఆయన గొప్పవాడు, ఆయన అసలు గొప్ప చక్రవర్తి. ఆయన ఒక ప్రాంతం నుంచి ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యం అలాగ అన్ని కనీసం కొన్ని వందల దేశాలు ఆయన జయించుకొని వస్తాడంట. అన్ని జయించుకుంటూ వస్తాడు, ఒక్కటి కూడా ఓడిపోలేదు ఆయన. అన్ని జయించుకుంటూ వచ్చి ఒక చోట ఆగిపోయి అక్కడ ఆయనకి ఏమైందంటే ఒక దోమ కుట్టి చనిపోయాడు ఆయన. ఎన్ని జయించాడు ఆయన? కొన్ని వందల రాజ్యాలు జయించుకుంటా అసలు ఒక పక్కన మొదలు పెడితే ఆ పక్కన గెలుచుకుంటూ వచ్చేసాడు. ఆయన దగ్గర బంగారం అన్లిమిటెడ్ ఉందంట. బంగారం కొన్ని వందల కేజీలు బంగారాలు ఉన్నాయి, డబ్బు ఉంది, వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన సంపాదించాడు. కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, రాజ్యాలు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే చనిపోయేటప్పుడు ఆయన ఒక రిక్వెస్ట్ అడిగాడు, ఏమనంటే డాక్టర్లు ఆయన యొక్క సమాధిని మోయాలి. ఇప్పుడున్న వైద్యులు, ఆయన పక్కన ఉన్న వైద్యం చేసిన వారు ఏం చేయమన్నాడంట, నా సమాధి పెట్టిని వాళ్ళు మొయ్యాలి. రెండవదిగా నా సమాధిని తీసుకువెళ్ళేటప్పుడు, నా బాడీని తీసుకెళ్ళేటప్పుడు బంగారాన్ని రోడ్ల మీద పడేయమని చెప్పాడు. మూడవదిగా నా చేతుల్లో రెండు బయటికి పైకి లాగా ఉంచమని చెప్పాడు. ఈ మూడు ఎందుకని అర్థమంటే, వైద్యులు నన్ను బ్రతికించలేకపోయారు, డాక్టర్స్ ఉన్నారు కానీ నన్ను బతికించలేకపోయారు. రెండవదిగా ఇంత బంగారం సంపాదించా, ఇంత డబ్బు సంపాదించా, అవి ఆఖరికి అవి మట్టితో సమానం, రోడ్డు మీద పడేశారు. అలాగే రెండు చేతులు ఎందుకు సమాధి నుంచి బయటికి పెట్టమన్నారంటే, ఇంత సంపాదించా ఒట్టి చేతులతోనే నేను. అయితే ఈ అలెగ్జాండర్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత గొప్ప చక్రవర్తి, అన్ని రాజ్యాలు ఆయన ఓటమి అనేది లేకోకుండా అన్ని రాజ్యాలు జయించుకుంటూ వచ్చాడు. అలాంటి వ్యక్తి సమాధి ముయ్యబడి ఉంది. అంటే వాడు ఎలాంటోడైనా సరే సమాధికి వెళ్తే ఇంకంతే. కానీ నా యేసయ్య మట్టికి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య, హల్లెలూయా. ఆయన సమాధి ముయ్యబడలేదు, ఇప్పటికీ తెరిచబడే ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి యేసయ్యని వీళ్ళు వెతకటానికి వెళ్ళారంట. వీళ్ళు అక్కడ చూస్తే ఏముందంట, ఖాళీ సమాధి, ఆయన లేడు అక్కడ. వెంటనే దూతలు అక్కడ కనపడి, భయపడమాకండి,
మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, తిరిగి లేచి ఉన్నాడు. చదువుదామా వచనం, 5వ వచనం. వారు భయపడి ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో. చాలు, హల్లెలూయా. ఏం చెప్తున్నారంట? ఎందుకండి సమాధుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని చెప్పి దేవదూతలు చెప్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకా మరియా లేకపోతే కొంతమంది స్త్రీలాగా మనం కూడా ఇంకా ఎదుగుతున్నాం సమాధుల్లో. ఆయన సజీవుడు, యుగ యుగములతో ఆయన సజీవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మృతుల్లో మనం వెతకటానికి వెళ్ళే ఆయన సజీవుడు. కాబట్టి యేసు ప్రభువారు తిరిగి మళ్ళీ లేచి ఉన్నాడని చెప్పి దేవదూతలు చెప్తున్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనం ఎక్కడ ఎత్తకూడదంట, మృతులు వెతకమాకండి. అదవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తిరిగి లేచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. చూద్దామా ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. 27వ వచనం. సరే చదవండి. తరువాత తోమాను చూచి, నీ వేలు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసి ఉండమనను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవాలెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యేసు ప్రభువారు తనకు తాను టెస్టింగ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆయన ఏం చెప్పాడంట? ఆయన చనిపోక ముందే తన శిష్యులకి, అక్కడున్న ఆయన ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చెప్పాడంటే, నేను చనిపోయి 3వ రోజు లెగుస్తాను, ఆ లెగిసిన తర్వాత మీతో పాటు నేను ఉంటాను, 40 రోజుల పాటు మీతో నేను ఉంటానని ఆయన చెప్పాడు. ఈ మాట చెప్పిన తర్వాత తోమా ఏం చేశాడంట? తన గాయాల్లో వేలు పెట్టి, అయ్యా ఒకసారి చూడవచ్చా అంటే, ఆయన దెయ్యం అనుకుంటున్నారు పాపం. అందుకని ఏమన్నారంట, ఒకసారి నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూడవచ్చా అని అడిగితే చూడమన్నాడు. అయితే అందుకే దేవుడు మాట, గొప్ప మాట ఏమన్నాడంటే, యేసు, నీవు నన్ను చూసి నమ్మించితివి, చూడక నమ్మని వారు ధన్యులని. ఆయన ఏమన్నాడంట? చూసి నమ్మటం ఏముంది ప్రియమైన దేవుని మీద? చూడకుండా నమ్మిన వాళ్ళే చాలా గొప్ప. ఇప్పుడు యేసయ్యను మనం చూడలా, మనం విశ్వసించాం. దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడో, ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చూడక నమ్మిన వాళ్ళు మనం చాలా ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి దేవుడి కార్యాలు గొప్పవి. అవి ఎలాగుంటాయి అంట? కంటికి కనపడవు, చెవులకు వినపడవు, మనసుకు గోచరం కాని కార్యాలు దేవుడు చేస్తాడు. సైలెంట్గా దేవుడు చేసేస్తాడు. మనమే కంగారు పడిపోతూ ఉంటాం, కానీ దేవుడు మన జీవితంలో సైలెంట్గా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. కానీ వారికన్నా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? తోమా, నీకన్నా నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడకుండా నమ్మిన వాళ్ళు గొప్ప వాళ్ళు, ధన్యులు అని చెప్తున్నాడు. ఇప్పుడు మన అందరం ఎవరమండి? ధన్యులు. మనం చూడుకోకుండా, యేసయ్యను మనం చూడుకోకుండా నమ్మాం. కాబట్టి దేవుడు నువ్వు ధన్యుడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడిని పరీక్షించారు. యేసు ప్రభువు నిజంగా ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నాడో లేదో, లేకపోతే ఆయన దెయ్యమో ఏంటో అని వాళ్ళు ఎంతగానో పరీక్షించారు. అందుకే తోమా తన గాయాల్లో వేలు పెట్టి చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి జ్ఞాపకం చేసుకో, యేసయ్య సజీవుడు అని ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం దేవుడు మళ్ళీ 40 రోజుల పాటు వాళ్ళతో ఉన్నాడు. ప్రియమైన దేవుడు, మాట చూద్దాం మళ్ళీ. లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాం.
ఆయనను అంతకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను బట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును పూతమును ఉండవని చెప్పి తన చేతులు పాదములను వాడికి చూపెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులకి ఏం చెప్తున్నాడంట, ఒరే బాబు, నేను దెయ్యాన్నో భూతాన్నో కాదురా బాబు. మనం చాలామంది ఏమనుకుంటాం, దెయ్యాలు కనపడితే, ఏమండి చూసారు ఎప్పుడైనా దెయ్యాలని? కొంతమంది చూసే ఉండొచ్చు బహుశా. అయితే కొన్ని మనకి కొన్ని అర్థమవుతూ ఉంటే, దెయ్యాలు అయితే కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి, అటు తిప్పు ఉన్నాయి, ఈ తిప్పు ఉన్నాయి, మెడకాయ తిరిగిపోతుంది, ఇవన్నీ అనుకుంటా ఉంటా. అయితే యేసు ప్రభు వారు ఆ శిష్యులకి ఏమన్నాడంటే, బాబు నా కాళ్ళు బాగానే ఉన్నాయి, నా ఎముకలు నా చర్మం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కాబట్టి నన్ను దెయ్యాలు అనుకోమాకంటారా బాబు మీరు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తను తాను కనపరుచుకోవటానికి ఆయన చాలా పాపం వాళ్ళకి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు వారు 40 రోజులు మటుకు వారితో ఉన్నాడు. సరే, వీళ్ళందరినీ చక్కగా గలియా ప్రాంతానికి వచ్చి ఆయన మాట్లాడి ఆయన తిరిగి ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను వెళ్తున్నా, మీకోసం నేను ఏం సిద్ధపరుస్తున్నాను అన్నాడు. మీకోసం ఒక నేను స్థలం, ఇల్లు మీకు సిద్ధపరిచి ఉంచుతా, కాబట్టి మీరేమై ఉండాలి, మీరు రేపు పరలోక రాజ్యానికి రావాలి. మీ కొరకు అంటే ఈలోపు మీరందరూ మీకంటూ ఒక కాపుదల, మీ జీవితంలో కార్యాలు జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ మీకు ఆదరణకర్తగా నేను ఉంచి వెళ్తున్నా. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను అందించండి, బాప్తీసాలు ఇవ్వండి, అలాగే శిష్యులుగా తయారు చేయమని. ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు. కాబట్టి మనందరం ఒక సేవకులే కాదు, మీరందరూ కూడా ఏం చేయాలంట, సర్వలోకానికి వెళ్ళి సువార్తని అందించాలి. సరే, మీరు సర్వలోకానికి వెళ్ళకపోవచ్చు, మీరు చేసే పనుల దగ్గర, మీరు చేసే డ్యూటీస్లో, లేకపోతే మీరు చేసే పనుల్లో మీ సాక్ష్యాన్ని మీ ఇతరులకు పంచుకోవాలి. వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు, హిందువులు, ఇంకెవరైనా అవ్వచ్చు, నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఆరోహణం అయినప్పుడు వారి శిష్యులకి సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను అందించండి, బాప్తీసాలు ఇవ్వండి, అలాగే ఆయన శిష్యులుగా తయారు చేయమని చెప్తున్నాడు. ప్రేమ దేవుడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆయన చెప్పిన మాటలు మనం చేయాలి. అర్థమవుతుందా? ఆయన తిరిగి లేచాడు, అయిపోయి ఆల్రెడీ 2000 సంవత్సరాల పైన అయిపోయింది. కానీ ఆయన చెప్పినవి మనం చేస్తున్నామా? ఆయన చెప్పినట్టుగా మనం అనేక మందికి సువార్తను అందించేవారు లాగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అనేక మందిని దేవుని దగ్గర తీసుకురావాలి. అది ఎవరి బాధ్యత? మన బాధ్యత. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తన శిష్యులకి ఈ మాటలు చెప్పారు. సో మీరు ఇవన్నీ చేయండి. యేసుప్రభు ఒకవేళ ఆయన 3.5 సంవత్సరాలు చేస్తేనే ఇంత సువార్త అందింది. అదే ఒకవేళ ఆయన ఇంకా కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఉన్నట్టయితే ప్రపంచాన్ని అంతా మార్చేసేవాడు ఆయన. అందుకనే ఆయనకి ఇచ్చిన టైం వరకే ఆయన చేయగలిగాడు. తర్వాత ఆ పని తన శిష్యులకి అప్పచెప్పాడు. దేవుడా, కాబట్టి ఈరోజు యేసుప్రభు తిరిగి లేచాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఆయన సజీవుడు. కాబట్టి మృతుల్లో సమాధుల్లో వెతకమాకండి. ఆయన ఎవరంట? సజీవుడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట దాన్ని బట్టి మనం ముందుకు సాగిపోవాలి. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈస్టర్ సందర్భంగా మనం ఎక్కడ వెతకూడదంట? మృతుల్లో మనం. ఎందుకంటే ఆయన సజీవుడు. ఇప్పుడు మన పేరెంట్స్ లేదా మన బంధువులు ఇంకొకరు చనిపోతే ఏం చేస్తాం? వెళ్తాం, జస్ట్ వెళ్ళి చూసి వస్తాం. కానీ యేసయ్య ఆయన ఉన్నాడు సమాధి దగ్గర. ఆయన సజీవుడు. ఎలా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ప్రియమందేవం కూడా ఆయన యుగ యుగములు ఆయన మన కోసం బ్రతికే ఉన్నాడు. ప్రియమందేవం కూడా. హల్లెలూయా. కాబట్టి తెల్లవారే మనం ఏం చేశారంటే, వీళ్ళు వెళ్ళిపోయి సమాధి దగ్గర ఎత్తుక్కుండా వెళ్ళారు. అందుకనే ఆ మాట, గొప్ప మాట రాసిబడి ఉంది. దేవదూతలు అంటున్నారంట,
మీరు సమాధుల్లో ఎందుకు వెళ్తున్నారు? ఆయన సజీవుడు, ఆయన ఇక్కడ లేడు. అక్కడ మృతుల్లో ఆయన వెతకొద్దు ప్రియమైన దేవుడు కూడా. ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంది, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుడు కూడా. కాబట్టి ఆయన చేసిన ప్రతి త్యాగం, ఆయన చెప్పిన ప్రతి మాట, అవన్నీ మనం నెరవేర్చే వాళ్ళలాగా లోకంలో మనం ఉండాలి. అంతేగాని ఎన్నో ఈశ్వరాలు వెళ్ళిపోతామే, ఇంకా చూస్తే మన బ్రతుకులు ఇంకా ఇలాగే ఉన్నాయి. మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం కూడా నడుచుకోవాలి. ఆయన జీవించినట్టుగా మనం కూడా జీవించాలి. ఆయన ఏది చెప్పాడో ఆ ప్రకారం మనం చేయాల్సిందే. అప్పుడే దానికి అర్థం ఉంటుంది. వస్తున్నాం వెళ్తున్నాం అంటే అది కాదు. మనం విన్నాం, ఇక్కడ వరకు మనం వింటాం, గేటు దాటగానే మళ్ళీ మన మనసు మారిపోతూ ఉంటుంది. అంటే అలా ఉండకూడదు ప్రియమైన దేవుడు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని మాటలు వింటున్నావు, ఆ మాటలు నీ హృదయాల్లో పెట్టుకో, నీ మనసులో పెట్టుకో, నీ మైండ్లో పెట్టుకో. అలాగే దాని ప్రకారం నువ్వు జీవించాలి. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. విడవబడితే చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారి కోసం బ్రతకండి, యేసు ప్రభు వారి కోసం జీవించండి. ఆయన ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం మనం జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారు సజీవుడిగా తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఏమి జయించాడంట? మరణాన్ని జయించాడు, బండని జయించాడు, కావలి వారిని జయించాడు, అలాగే ముళ్ళును విరిచాడు ప్రియమైన దేవుని బిడ్డ. సాతాను కూడా జయించాడు ప్రియమైన దేవుడు. ఇన్ని జయించిన వ్యక్తి నీ జీవితంలో కూడా అలాంటి అడ్డుబండలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా దేవుడు జయించగల శక్తి ఆయనకు ఉంది. సో ఆయన చనిపోవాలి, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఆ సజీవుడైన దేవుణ్ణి మనం చక్కగా ఆరాధన చేయాలి. ఆ యొక్క సజీవుడైన దేవుణ్ణి ఆయన ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం మనం జీవించాలి ప్రియమైన దేవుడు. హల్లెలూయా. ఆత్మ చెబుతున్న మాట అలా చెప్పడం కాక ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం.